పూర్ణంగా ఆత్మజ్ఞానం పొందినా పొందకపోయినా సాధన తీవ్రమయ్యే కొద్దీ సిద్ధులు వస్తాయి. సిద్ధులు వచ్చినప్పుడు కూడా మనకి అహంకారం పెరుగుతూ ఉంటదండి. సిద్ధులు కూడా పూర్ణమైన జ్ఞానం వచ్చినట్లు కాదు. అందుకే ఆది శంకరాచార్యులు ఒక మాట అంటారు, అష్ట సిద్ధులు వస్తున్నాయి అంటే అది కూడా పూర్ణ జ్ఞానం కాదు. అది ప్రయోగించి నేను గొప్పవాణ్ణి అయిపోయాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. సిద్ధులు ఎవరు అంటే పరమాత్మకి మానస పుత్రికలట. ఎవరైనా పరమాత్మ స్థాయికి ఎదుగుతూ ఉంటే సాధన చేసి ఆ స్థాయికి వస్తారు అనుకుంటే కనుక ఈ సిద్ధులు వాళ్ళని వరించి వాళ్ళలో అహంకారం పెంచి వాళ్ళని తరించకుండా చేస్తాయి. అందుకే సిద్ధులు నీ వశమైన సాక్షిభూత స్థితిలో చూడగలగాలే కానీ నాకు ఈ సిద్ధులన్నీ వచ్చేయి నేను గొప్పవాణ్ణి అయిపోయాను అనుకుంటే మళ్ళా కిందకి పడిపోతామంట. మనం పతనం అవడానికి కారణం అవుతుంది.